హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రైతు భరోసా పథక విధి విధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టు విక్రమార్క సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు హామీలను ప్రకటించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్లో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ రైతులకు పలు గ్యారంటీలను ప్రకటించారని అన్నారు. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన చర్యలు మొదలుపెట్టామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ప్రజల అభిప్రాయమే జీవోగా రాబోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విషయంలో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశాల్లో ప్రతి రైతు చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాటిపై చర్చిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా పథకం ప్రతి రైతుకు, సాగు చేసే ప్రతి రైతుకు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. అందులో భాగంగానే కౌలు రైతుకు కూడా ఈ భరోసా కావాలంటే ఈ పథకం ద్వారా రైతు బంధు ఏఈఓలకును ఆర్ఐలకు ప్రతి గ్రామం నుండి ఒక 5 సభ్యులను కౌలు పట్టా కలిగిన రైతు, ఆ పాస్బుక్ ఉన్న రైతు బాపతి రైతు కౌలుకి ఇచ్చినా లేదా తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామం నుండి 5 సభ్యులను ఆదర్శ రైతు లెక్క ఎంపిక చేయాలని కోరుకుంటున్నాం సార్. తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చినటువంటి అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో ఇదే వరంగల్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకి ఆ వాగ్దానాలు అమలు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు రుణమాఫీ, 2 లక్షలు రేపు ఆగస్టు నెలలోనే ఒకేసారి రుణమాఫీ చేయాలనేది ఒక భీష్మ ప్రతిజ్ఞ కింద ఆయన తీసుకున్నారు. దాన్ని అమలు చేయడానికి భట్టి గారు కసరత్తు చేశారు. రేపు ఎల్లుంట్లోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన జరుగుతుంది. ఆగస్టులోనే రుణమాఫీ 2 లక్షలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రెండోది వచ్చేసి రైతు భరోసా. గతంలో రైతు బంధుగా ఎన్నికల ముందు అయితే మనం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతుల యొక్క కోరిక మేరకి 7,562 కోట్లు ఒకే రోజు రైతుల యొక్క ఖాతాలో జమ చేశాం. సుమారు 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికలకి ముందు ఏవైతే పేదోడి ప్రభుత్వం వస్తే రైతన్నులకి, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలని అప్పులు సాకు చూపించి తప్పుకోవాలని కానీ, ఇంకొక వంక చూపించి ఇచ్చిన మాటకి వెనకడుగు వేయాలని కానీ ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏనాడు లేదు. ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్లు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో ఏవైతే విస్మరించిన అంశాలన్నిటినీ తిరిగి ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నులకు ఇస్తూ, ఆనాటి చేసిన పెద్దల అప్పుని కడుతూ, సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందంజలో నడిపించే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకోకుండా పేదోళ్ళు, ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే వివిధ రూపాల్లో కడుతున్న ప్రతి రూపాయిని